సిలో భాగంగా 5వ యూనిట్ మానవుని ప్రత్యుత్పత్తి. అనేక నిమ్నజాతి జంతువులలో ప్రత్యుత్పత్తి లైంగిక విధానంలో జరుగుతుంది. ఇవి అధిక పునరుత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉండి కొన్నిసార్లు ఆ విధానాన్ని ప్రత్యుత్పత్తికి సహాయంగా వాడుకుంటాయి. లైంగిక ప్రత్యుత్పత్తి ఇంకొక జీవిని లేదా జీవులను సృష్టిస్తూ తల్లిదండ్రుల నుంచి కొత్త వైవిధ్యాన్ని కలగజేస్తుంది. ఈ వైవిధ్యాలే పరిణామానికి ముడి పదార్థాలు. వీటిపై ప్రకృతి వర్ణము పనిచేస్తుంది. లైంగిక ప్రత్యుత్పత్తిలో పాల్గొనే సంయోగ బీజాలు క్షేకరణ విభజన ద్వారా ఏర్పడటం వల్ల ఏకస్థితికంగా ఉంటాయి. క్షేకరణ విభజనలో తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన క్రోమోజోముల మధ్య కొంత మేర క్రోమాటిడ్ పరస్పర మార్పిడి జరుగుతుంది. ఈ దృగ్విషయాన్ని వినిమయము అంటారు. దీనివల్ల డిఎన్ఏలో కొత్తదనము వచ్చి జీవ పరిణామానికి దారితీస్తుంది. లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవులలో శిశుత్పాదకత పరిణామంలో అత్యున్నత స్థాయికి చెందింది. దీనిలో తల్లి జరాయు ద్వారా పోషకాలను ఆక్సిజన్ను తనలో పెరుగుతున్న శిశువుకు అందిస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, తల్లి జరాయు నుంచి పిల్లకు పోషకాలను ఆక్సిజన్ను అందిస్తుందని. జంతువులలో లైంగిక అవయవాలు హార్మోన్ల ఆధీనంలో ఉంటాయి. కొన్నిసార్లు ఋతువుల అనుకూలతను బట్టి ఈ హార్మోన్లను ఉత్పత్తి అవుతాయి. తద్వారా సంతాన సార్థకత, ఎదుగుదల, ప్రత్యుత్పత్తి జరుగుతుంది. జన్యు విచ్ఛిన్నత ఒక జాతి యొక్క సౌభాగ్యము ఆ దేశ ప్రజల ఆరోగ్యంపైన ఆధారపడుతుంది. చాలామంది ప్రజలకు తగినంత విద్య లేకపోవడము, అవగాహన రాహిత్యము, మరీ ముఖ్యంగా ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యముపై విజ్ఞానం లేకపోవడం వల్ల ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యము లేక సంపర్క వ్యాధులు, కుటుంబ ప్రణాళిక ఆవశ్యకత, లైంగికతపై అపార్థం మొదలైన అంశాలపై యువతను విద్యావంతులు చేయవలసిన అవసరం ఉంది. మనం ఇక్కడ మానవుని ప్రత్యుత్పత్తి వ్యవస్థతో పాటు ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యము, యువన దశ, ద్వితీయ లైంగిక లక్షణాలు, బీజ కణోత్పత్తి, ఫలదీకరణ, పిండ ప్రతిస్థాపన, గర్భావధి, శిశు జననాంతరము, జాగ్రత్తలు, పరిరక్షణ మొదలైనవన్నీ మనం తెలుసుకుంటా ఉన్నాము ఇక్కడ మానవుని ప్రత్యుత్పత్తి వ్యవస్థలో. ఇక్కడ మానవుని ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేటువంటిది మనం తీసుకున్నప్పుడు ఈ మానవుని ప్రత్యుత్పత్తి వ్యవస్థలు ఏమున్నాయి అంటే ఇక్కడ వచ్చేసరికి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, బీజ కణోత్పత్తి, ఋతుచక్రము, ఫలదీకరణ, పిండాభివృద్ధి, అవయవోత్పత్తి, జరాయు ఏర్పడటం, ప్రసవము, క్షీరోత్పత్తి అనేటువంటి అంశాల గురించి మానవుని ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మనము తెలుసుకుంటా ఉన్నాం. ఇక్కడ మానవునిలో ప్రత్యుత్పత్తి లైంగిక విధానంలో జరుగుతుంది. స్త్రీ పురుషుల మధ్య లైంగిక సంపర్క ఫలితంగా గర్భధారణ జరుగుతుంది. మానవుడిలో జరిగే ప్రత్యుత్పత్తి సంఘటనలు వరుసగా బీజ కణాలు ఏర్పడటము. అంటే పురుషులలో శుక్రకణాలు, స్త్రీలలో అండాలు. శుక్రకణాలు స్త్రీ జననేంద్రియ మార్గంలోకి వదలడం వల్ల స్త్రీ పురుష బీజ కణాలు కలిసి ఫలదీకరణం చెంది సంయుక్త బీజం ఏర్పడటం, తర్వాత సంయుక్త బీజం ఏర్పడి గర్భాశయపు గోడల్లో అంటిపెట్టుకోవడం, పిండ ప్రతిస్థాపన, గర్భాశయంలో పిండం అభివృద్ధి చెందడము, గర్భావధి, చివరగా గర్భాశయం నుంచి శిశువు విడుదలవ్వడము, ప్రసవము. ఈ ప్రత్యుత్పత్తి సంఘటనలన్నీ యవ్వన దశలో జరుగుతాయి. లైంగిక పరిణితి బాలికల్లో మొదట కనిపిస్తుంది. తర్వాత పురుషులలో, స్త్రీలలో జరిగే ప్రత్యుత్పత్తి సంఘటనల మధ్య చెప్పుకోదగిన తేడాలుంటాయి. మానవుడిలో పురుష స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలను మనము పరిశీలిస్తాము లేదా తెలుసుకున్నాము. ఇక్కడ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ. ఈ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మనం తీసుకున్నప్పుడు పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో పురుష జననేంద్రియ వ్యవస్థలో ప్రత్యుత్పత్తి ప్రక్రియ పాల్గొనే అనేక లైంగిక అవయవాలు శ్రోణి ప్రాంతంలో ఉంటాయి. అవి ఒక జత ముష్కాలు, అనుబంధ గ్రంథులు, అనుబంధ నాళాలు, బాహ్య జననాంగాలు ఉంటాయి. ఇక్కడ మనము మానవుని యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థలో తెలుసుకుంటున్నప్పుడు పురుష జననేంద్రియ వ్యవస్థలో ప్రత్యుత్పత్తి వ్యవస్థనే మనము పురుష జననేంద్రియ వ్యవస్థ కూడా అంటారు. ఈ ప్రత్యుత్పత్తి ప్రక్రియలో పాల్గొనే లైంగిక అవయవాలు శ్రోణి ప్రాంతంలో ఉంటాయి. అవి ఒక జత ముష్కాలు, అనుబంధ గ్రంథులు, అనుబంధ నాళాలు, బాహ్య జననాంగాలు అనేటువంటి అంశాలు ఉంటాయి. ఒక జత ముష్కాలను మనం తీసుకున్నప్పుడు ఒక జత ముష్కాలు అండాకార ముష్కాలు ఉరకుహరము బయట ముష్కగోనిలో వేలాడుతూ ఉంటాయి. ఇవి ప్రాథమిక లైంగిక అవయవాలు. ప్రౌఢ దశలో ప్రతి ముష్కము 4 నుంచి 5 సెంటీమీటర్ల పొడవు ఉండి 2 నుంచి 3 సెంటీమీటర్ల వెడల్పుతో ఉంటుంది. ముష్కగోని మేహనం వెనుక వేలాడుతూ ఉన్న ఒక కోశం. ఈ కోశం ఒక పొరచేత 2 అర్ధ
భాగాలుగా చేయబడి ఒక అర్ధ భాగము ఒక్కొక్క ముష్కంతో ఉంటుంది. ఇది ముష్కాలకు రక్షణ ఇస్తుంది. శుక్రోత్పాదక కావలసిన ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 2.5 సెంటీగ్రేడ్లు తక్కువగా ఉండేటట్లు సహాయపడుతుంది. ఇక్కడ మనము ఒక జత ముష్కాలు అనేటువంటివి తీసుకున్నప్పుడు ఆ ఒక జత ముష్కాలు అనేటువంటివి ఎక్కడున్నాయి, ఉదర కుహరంలో బయటకు, ఇక్కడ ఉదర కుహరంలో బయటకు వేలాడుతూ ఉంటాయి. ఇవి ప్రాథమిక లైంగిక అవయవాలు. ప్రౌఢ దశలో ప్రతి ముష్కము 4 నుంచి 5 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ఇట్లా ఈ విధంగా ఈ పొడవు అనేటువంటి 4 నుంచి 5 సెంటీమీటర్లు. వెడల్పు తీసుకుంటే మనకు 2 నుంచి 3 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది. ముష్కగోని మేహనం వెనుక, అంటే ఇది ముష్కగోని మేహనం వెనుక వేలాడుతూ ఉన్న ఒక కోశం. ఈ కోశం ఒక పొర చేత 2 అర్ధ భాగాలుగా చేయబడి ఒక్కొక్క అర్ధ భాగంలో ఒక ముష్కంతో ఉంటుంది. ఇక్కడ మనకు ఉన్నది. ఇది ముష్కాలకు రక్షణ ఇస్తుంది. శుక్రోత్పాదకి కావలసిన ఉష్ణోగ్రతను కూడా అందిస్తూ ఉంటుంది. ఏంటివి ముష్కాలు అనేటువంటివి ఈ శరీర ఉష్ణోగ్రత కంటే 2 నుంచి లేదా 2.5 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తక్కువ ఉండేటట్లు చూస్తుంది. అంటే ఇప్పుడు ఒకవేళ మనకున్నటువంటి బయటి ఉష్ణోగ్రత కంటే ఆ ముష్క గోనులో ఉష్ణోగ్రత తక్కువగా ఉండేటట్లు చూస్తుంది. ఏవి చూస్తాయి, ఈ ముష్కాలు అనేటువంటివి చూస్తాయి. ఇక్కడ శుక్రకణాలు దేహ ఉష్ణోగ్రతను తట్టుకోలేవు. అందువల్ల ముష్కాలు దేహం బయటి గోనిలో వేలాడుతూ ఉంటాయి. పరిసరాల ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు ముష్కగోనిలో క్రైమాస్టర్ కండర సంకోచం వల్ల ముష్కగోని వెచ్చగా ఉన్న దేహానికి దగ్గరగా వేలాడుతుంది. డార్టోస్ కండర సంకోచం వల్ల ముష్కగోని ముకులించుకుంటుంది. ఉష్ణోగ్రత మామూలుగా ఉన్నప్పుడు 2 కండరాలు విరామ స్థితిలో ఉండటం వల్ల ముష్కగోని వెచ్చటి దేహానికి దూరంగా వేలాడుతూ ఉంటుంది. ఈ విధంగా ముష్కగోని ముష్కంలో శుక్రోత్పత్తికి కావలసిన అనుకూల ఉష్ణోగ్రతను కలిగిస్తుంది. ఇక్కడ మనకు 2 కండరాలు ముష్కగోనిలో క్రైమాస్టర్ కండర సంకోచం వల్ల ముష్కగోని వెచ్చగా ఉంటుంది. అదేవిధంగా డర్టోస్ కండర సంకోచం వల్ల ముష్కగోని ముగిలించుకుంటుంది అనేటువంటి మన 2 కండరాలు ఇక్కడ ఉన్నాయి. ముష్కగోని కుహరం వాంఛన నాళం ద్వారా ఉదర కుహరంతో కలిసి ఉంటుంది. ముష్కగోనిలో నిలిపి ఉంచుతుంది. ఇక్కడ మనకు గుబర్నిక్యులం, శుక్రదండము అనే నిర్మాణాలు ఉంటాయి. ఇక్కడ గుబర్నిక్యులం ఒక దంతుయుత దండము. ఇది ముష్కగోని అడుగు భాగంతో కలుపుతుంది. శుక్రదండంలో శుక్రవాహిక, నాడులు, రక్తనాళాలు, ఇతర కణజాలము, ఉదరము అనేటువంటివి మనకుంటాయి. ఇక్కడ మనకు ఈ వీటిలో మనకు కింది భాగంలో మనకు ఈ గుబర్నిక్యులము అనేటువంటిది ఉంటుంది. అదే దానిలో మనకు ఏ విధంగా శుక్రదండము అనే ఒక నిర్మాణంతోనూ గుబర్నిక్యులం ఒక తంతుయుత దండము. ఇక్కడ తంతుయుత దండము అనేటువంటిది మనకుంది, అది నిలుపుతూ ఉంటుంది. ఇక్కడ మనకేమున్నాయి, శుక్రవాహిక ఉన్నాయి, నాడీలు అనేటువంటివి ఉన్నాయి, రక్తనాళాలు ఉన్నాయి, ఇతర కణజాలాలు అనేటువంటివి ఉన్నాయి. ఉదర భాగంలో నుంచి ఒక ముష్కం వరకు వాంఛన నాళం ద్వారా వ్యాపిస్తాయి. ప్రతి ముష్కాన్ని ఆవరించి ట్యూనికా ఆల్బుజినం అనే తంతుయుత కణజాల కవచం ఉంటుంది. ప్రతి ముష్కాన్ని ఆవరించి ట్యూనికా ఆల్బుజినియం అనేటువంటి తంతుయుత కణజాలం ఉంటుంది. ఈ ముష్కంలోనికి వ్యాపించిన అడ్డు విభాజకాలను ఏర్పరిచి ముష్కాన్ని లంబికలుగా విభజిస్తుంది. ప్రతి ముష్కంలో సుమారు 250 ముష్క లంబికలు ఉంటాయి. ప్రతి ముష్కంలో సుమారు 250 ముష్క లంబికలు ఉంటాయి. ప్రతి లంబికలో 1 నుంచి 3 మెలికలు తిరిగి ఉండే శుక్రోత్పద నాళికలు ఉంటాయి. ప్రతి ముష్క బాహ్య తలాన్ని ఆవరించి శిరస్త్వచము అనే ఆంతరవేషణ పొర ఉంటుంది. దీన్ని ట్యూనికా వెజైనాలిన్ అని అంటారు. ప్రతి శుక్రోత్పద నాళికను ఆవరించి జనన ఉపకలము అనేటువంటి భాగము ఉంటుంది. దీనిలో విభేదన చెందిన శుక్ర మాతృకణాలు అనే పురుష బీజ మాతృకణాలు అనేటువంటివి మనకుంటాయి. శుక్ర మాతృకణాలు ఇక్కడ మనకున్నాయి. శుక్ర మాతృకణాలు విభజన చెంది ప్రాథమిక స్పెర్మిటోసైట్లుగాను ఏర్పరుస్తాయి. ఇవి క్షేకరణ విభజన చెంది శుక్ర కణాలు లేదా పురుష బీజ కణాలను ఏర్పడతాయి. శుక్రోత్పత్తి శుక్ర మాతృకణాల మధ్య సెరోటోనిన్ కణాలు అనే పోషక కణాలు ఉంటాయి. ఇవి అభివృద్ధి చెందే శుక్ర కణాలను పోషణ అందిస్తాయి. సెరోటోనిన్ కణాలు ఇన్హిబిన్ అనే హార్మోన్ను కూడా స్రవిస్తాయి. ఈ హార్మోన్ పుట్టిక ఉద్దీపన హార్మోన్
ఉత్పత్తి చేస్తుంది. ఈ శుక్రోత్పాద నాళికల బయట ఉన్న ప్రాంతాలను మధ్యాంతర ప్రదేశము అంటారు. ఈ ప్రదేశంలో లీడింగ్ కణాలు, మధ్యాంతర కణాలు ఉంటాయి. ఈ లీడింగ్ కణాలు ఆండ్రోజెన్ అంటే పురుష బీజ హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. ఉత్పత్తి చేస్తాయి. వీటిలో టెస్టోస్టెరాన్ అతి ముఖ్యమైనది. ఈ హార్మోన్ ద్వితీయ లైంగిక లక్షణాలను అభివృద్ధి, శుక్రోత్పత్తిని నియంత్రిస్తుంది. శుక్రోత్పాద నాళికలు రీటే ముష్కే అనే నాళికతో కూడుకున్న వలలాంటి నిర్మాణం ద్వారా శుక్ర నాళికల్లోకి తెరుచుకుంటాయి. ఇక్కడ మనం గమనిక పిండాభివృద్ధి జరుగుతూ ఉన్నప్పుడు, ఇక్కడ పిండము అభివృద్ధి అనేటువంటిది జరుగుతూ ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది మనం తీసుకుంటే, వీటిలో పిండాభివృద్ధి అనేటువంటిది జరుగుతూ ఉన్నప్పుడు పిండం అభివృద్ధిలో 5వ వారంలో ప్రాథమిక ఆద్య బీజ కణాలు సొనసంచి నుంచి ఏర్పడి ముష్కంలోకి ప్రవేశిస్తాయి. వీటి నుంచి శుక్ర మాతృ కణాలు అనే మూల కణాలు అభివృద్ధి చెందుతాయి. పిండ ముష్కంలో ప్రాథమిక ఆద్య బీజ కణాలు, శుక్ర మాతృ కణాలు విభేదన చెంది బాల్య దశలో సుప్తావస్థలో ఉండి యవ్వన దశలో చురుకుగాను శుక్రోత్పాద కణాలు అంటే ఇక్కడ శుక్ర కణాలు ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తాయి. శిశుజనానికి కొద్ది ముందుగా ముష్కగోనులోకి జారుతాయి. ముష్కగోనులోకి జారకుండా ఉండే స్థితిని క్రిప్టోర్కిడిజం అనేటువంటి అంటారు. ఇక్కడ ఎపిడైమిస్ ముష్కం నుంచి శుక్రనాళికలు బయటకు వచ్చి సన్నని ముష్క పరాంతరం తలం వెంబడి చుట్టలు చుట్టుకొని ఉన్న నాళంలోకి తెరుచుకుంటాయి. ఈ నాళాన్ని ఎపిడైమిస్ అంటారు. ఇది శుక్ర కణాలను తాత్కాలికంగా నిల్వ చేయడానికి, శుక్ర కణాల పరిపక్వత రావడానికి కావాల్సిన సమయాన్ని కలగజేస్తాయి. ఇక్కడ దీన్ని మనము తీసుకుంటే ఆవరించి 2 పొరలతో ఉన్న మిథ్యాస్తరిత ఉపకలం ఉంటుంది. దీనిని 3 భాగాలుగా విభజించవచ్చు. శిరో ఎపిడైమిస్, మధ్య ఎపిడిడైమిస్, శిరో ఎపిడిడైమిస్, మధ్య ఎపిడిడైమిస్, పుచ్చ ఎపిడిడైమిస్. శిరో ఎపిడిడైమిస్ అనేటువంటిది మిడాస్టియం ముష్కంలోకి శుక్ర నాళికల ద్వారా మనకు శుక్ర కణాలను స్వీకరిస్తుంది. రిటే ముష్కాన్ని ఆవరించి ఉండే ముష్కము వెనుక వైపు గల సంయోజక కణజాలాలను ముద్దను మిడాస్టియం ముష్కము అంటారు. శుక్రవాహికలు 2 శుక్రవాహికలు ఎడమ కుడివైపు ఒకటి ఉండి ఆ వైపున ఉన్న ఎపిడిడైమిస్ కలన నాళాలను కలుపుతూ శుక్ర కణ రవాణాలో ఉపయోగపడతాయి. శుక్రవాహిక సన్నగా పొడవుగా ఉండే కండరయుతమైన నాళం. శుక్రవాహికలో శ్లేషస్తరము, మిథ్యాస్తరిత స్తంభాకార ఉపకలం, లామినిఫ్రోఫ్రియా, ఏరియులార్ కణజాలంలో ఉన్న ఒక నిర్మాణం. ఇది పుచ్చ ఎపిడిడైమిస్ నుంచి బయలుదేరి వాంఛన నాళం ద్వారా ఉదర కుహరంలోకి ప్రవేశించి మూత్రాశయంపై నుంచి శిక్యంలాగా మారి శుక్రాశయం నుంచి వచ్చే వాహికలో కలిసి స్ఖలనము ఏర్పరుస్తాయి. 2 వైపుల నుంచి వచ్చే స్ఖలన నాళాలు శుక్ర కణాలను శుక్రాశయాలు స్రవించి ద్రవాన్ని రవాణా చేస్తూ పౌరుషగంధి మధ్యలో కలిసి ప్రసేకంలోకి తెరుచుకుంటుంది. ప్రసేకం శుక్ర కణాలను బయటికి రవాణా చేస్తూ ఉంటుంది. ఇక్కడ శుక్ర కణాల ప్రయాణ మార్గం శుక్రోత్పాద నాళికలు రీటే ముష్కే ద్వారా శుక్ర నాళికలుగాను, ఎపిడిడైమిస్ మళ్ళీ శుక్రవాహిక, స్ఖలననాళము, ప్రసేకము దేహం వెలుపలికి విడుదలవుతున్నాయి. ప్రసేకం పురుషులలో ప్రసేకము మూత్ర జననేంద్రియ వాహికకు కలిసి ఏర్పడిన అంత్యనాళం. ప్రసేకము మూత్రాశయము నుంచి ప్రారంభమై మేహం ద్వారా వ్యాపించి యురిథ్రోమిట్రస్ అనే రంధ్రం ద్వారా బయటికి తెరుచుకుంటాయి. ఇక్కడ యురిథ్రోమిట్రస్ అనే రంధ్రం ద్వారా బయటికి తెరుచుకొని మూత్రం స్కల్పింపబడినప్పుడు శుక్రము 2 ప్రసేకం ద్వారా ప్రయాణించి బయటకి వస్తాయి. ఇక్కడ మేహనము ముష్కగోని పురుషులలో బాహ్య జననాంగాలు. మేహనం మూత్రంలాగానే కాకుండా స్త్రీజీవి యోనిలో శుక్రద్రవాన్ని విడుదల చేసే ప్రవేశాంగంగా కూడా పనిచేస్తుంది. మానవుని దేహంలో నిలువుగా ఉన్న 3 స్పంజిక్ కణజాలపు స్తంభాలు ఉంటాయి. అవి కార్పోరా, కావెర్నోజా అనే 2 పృష్ఠ భాగాలలో స్తంభాలు. ఈ 2 స్తంభాల కింద ఉదర మధ్య భాగంలో కార్పోరా స్పాంజియం
అనే ఒక స్తంభము, చర్మము, అధచర్మము, పొర 3 నిలువు ఉన్న కణజాలపు స్తంభాలను ఆవరించి ప్రత్యేకించి కణజాలం ఉండడం వల్ల మేహనము నిట్టారుగాను కడ్డీలాగా మారి శుక్రాన్ని విడుదల చేయడంలో సహాయపడుతుంది. ఉబ్బి బల్బులాగా ఉన్న మేహనం చివరి భాగాన్ని గ్లాన్సస్ మేహనము అని, దాన్ని ఆవరించి వదులుగా ఉన్న చర్మపు మడతను ముందు చర్మము లేదా ప్రిఫ్యూస్ అని అంటారు. కార్పస్ స్పాంజియోజం మధ్యలో ప్రసేకం ఉండి దాని బాహ్యరంధ్రము గ్లాన్స్ పెనిస్ కొన వద్ద యురిథ్రల్ మిట్టస్ తెరుచుకుంటుంది. పురుష అనుబంధ జననేంద్రియ గ్రంథులు. మనకి ఇక్కడ పురుష అనుబంధ జననేంద్రియ గ్రంథులు అనేటువంటివి తీసుకుంటే, పురుష అనుబంధ గ్రంథులు వరుసగా ఒక జత శుక్రాశయాలు, ఒక పౌరుష గ్రంథి, బాల్బో యురిథ్రల్ గ్రంథులు అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ శుక్రాశయము, ఒక జత శుక్రాశయాలు అనేటువంటి ఉన్నాయి. ఆ శుక్రాశయాలు అనేటువంటివి ఏ విధంగా పనిచేస్తున్నాయో మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. శుక్రాశయాలు శ్రోణి ప్రాంతంలో మూత్రాశయములకు పరాంతంగా కింది భాగంలో ఉండే ఒక జత సాధారణ నాళికాకార గ్రంథులు. ప్రతి శుక్రాశయము ఆ వైపు శుక్రవాహికలో అది పౌరుష గ్రంథులకు ప్రవేశించే ముందు తెరుచుకుంటుంది. శుక్రకోశాలు స్రవించే స్రావం శుక్రద్రవం ఘనపరిమాణంలో సుమారు 60% ఉంటుంది. ఇది చిక్కగాను క్షారయుతంగా ఉండి ఫ్రక్టోజ్, ప్రోటీన్లు, సిట్రిక్ ఆమ్లము, అకర్బన ఫాస్ఫేట్లను, పొటాషియం, ప్రోటిస్ గ్లాండ్లిన్, విటమిన్ సిలను కలిగి ఉంటుంది. ఈ ద్రవం స్ఖలననాళంలో శుక్రముతో కలిసి ఉన్నప్పటికీ ఫ్రక్టోజ్ దానికి ప్రధాన శక్తి వనరుగా పనిచేస్తుంది. ప్రోస్టోగ్లాండ్లిన్లు ఫలదీకరణ వీలు కల్పించడానికి గర్భ ముఖద్వారంలోకి శ్లేష పొర శుక్ర కణాలను అధికంగా స్వీకరించడంలోనూ, అండం వైపు వెళ్లే శుక్ర కణాల కదలికలకు ఉపయోగంగాను, గర్భాశయము, ఫాలోపియన్ నాళాలలో తరంగ చలనం అంటే పెరిస్టాల్టిక్ సంకోచాలను కలిగించడంలో సహాయపడతాయి. శుక్రాశయాలు స్రావము క్షారంగా ఉండటం వల్ల యోనిలో సహజంగా ఉండే ఆమ్లత్వాన్ని ఎప్పుడూ తటస్థీకరిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు ఈ శుక్రాశయంలో ఉన్నటువంటి వాటిలో తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి ఆ శుక్రాశయ ద్రవాలు అనేటువంటివి తీసుకుంటే, మనకు ఫ్రక్టోజ్ అనేటువంటిది ప్రధాన శక్తి వనరుగా పనిచేస్తుంది. ప్రోస్టోగ్లాండ్లిన్ అనేది ఫలదీకరణను వీలు కల్పించడానికి గర్భాశయ ముఖద్వారంలో శ్లేష్మ పొరగాను ఉపయోగపడుతుంది. అదేవిధంగా గర్భాశయ ఫాలోపియన్ నాళాల తరంగ చలనానికి పెరిస్టాల్టిక్ సంకోచం కలిగించడంలో కూడా సహాయపడుతుంది. ఆ విధంగా మనకు ఉపయోగపడుతున్నాయి. పౌరుష గ్రంథి. మూత్రాశయం కింద పౌరుష గ్రంథి ఉంటుంది. ఇది ప్రసేకపు మొదటి భాగాన్ని ఆవరించి దాని స్రావాలను అనేక వాహికల ద్వారా ప్రసేకంలోకి పంపుతుంది. మానవుడిలో పౌరుష గ్రంథి శుక్రద్రవంలో 15-30% భాగాన్ని స్రవిస్తుంది. దీనిని స్రావం తేటగాను స్వల్ప ఆమ్లత్వంతో ఉండి శుక్ర కణాలను ఉత్తేజపరచడంలోనూ పోషణ అందించడంలో కూడా సహాయపడుతుంది. ఆ బాల్బో యురిథ్రల్ గ్రంథులు లేదా కౌర్పర గ్రంథులు. పౌరుష గ్రంథి ప్రసేకానికి ఇరుపక్కల బఠానీ గింజ పరిమాణం, ఆకారంలో మేహనము మొదలయ్యి చోట ఒక జత బాల్బో యురిథ్రల్ గ్రంథులు లేదా కౌఫర్ గ్రంథులు ఉంటాయి. వీటి స్రావం తేటగా, జారేటట్లుగా క్షారత్వంతో ఉంటుంది. పురుషులలో లైంగిక ప్రేరణ ప్రారంభమైనప్పుడు ఈ గ్రంథుల స్రవించబడి ప్రసేకంలో మూత్రం వల్ల కలిగిన ఆమ్లత్వాన్ని తటస్థీకరిస్తుంది. ప్రసేకాన్ని మేహనం చివరకు జారేటట్లు చేయడం వల్ల సంపర్కంలో ఓర్పిడి తగ్గి శుక్ర ప్రసేరకం ద్వారా సులభంగా జారడం జరుగుతుంది. ఇది శుక్రద్రవానికి క్షారత్వాన్నిచ్చే యోని ఆమ్లత్వాన్ని తటస్థీకరిస్తుంది. మనం ఇక్కడ ఈ అనుబంధ గ్రంథులు శుక్రాశయాలు అనేటువంటివి ఇక్కడ ఈ శుక్రాశయాలు అనేటువంటివి మనం తీసుకుంటే అవి ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేది మనం ఇక్కడ క్షార స్వభావంతో ఉంటున్నాయి, ఆమ్లత్వాన్ని తటస్తున్నాయి. ఇక్కడ ఆమ్లత్వంతో కలిగి ఉన్న ఏవి బాల్బో యురిథ్రల్ లేదా కౌఫర్ గ్రంథులు అనేటువంటివి ఉన్నాయి. ఇవి కూడా పౌరుష గ్రంథి కూడా ఆమ్లత్వంతోనే మనకు ఉన్నాయి. మనకు మళ్ళీ తీసుకుంటే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత స్త్రీబీజ కోశాలు, ఒక జత స్త్రీబీజ వాహికలు, గర్భాశయము, యోని, బాహ్య జననాంగాలు శ్రోణి ప్రాంతంలో ఉంటాయి. ఈ వ్యవస్థలోని భాగాలు ఒక జత క్షీరగ్రంథులతో నిర్మాణాత్మకంగాను క్రియాత్మకంగాను సమకరణం చెంది అండోత్సర్గము, ఫలదీకరణము, గర్భధారణ, శిశుజననము, సంతాన పాలన మొదలైనవన్నీ ప్రత్యుత్పత్తి విధులలోనే నిర్వర్తిస్తాయి. ఇక్కడ మనకు గర్భధారణ జరుగుతుంది, శిశు జననం జరుగుతుంది, సంతాన పాలన మొదలైనవన్నీ గర్భధారణలోనే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ స్త్రీ బీజ కోశాలు.
స్త్రీబీజ కోశాలు స్త్రీబీజ కణాలను, అండాలు, వివిధ స్టెరాయిడ్ హార్మోన్, స్త్రీబీజకోశ హార్మోన్లను ఉత్పత్తి చేసే ప్రాథమిక లైంగిక అవయవాలు. ఒక జత స్త్రీబీజ కోశాలు ఉదరం కింది భాగంలో, శ్రోణి కుహరంలో, గర్భాశయానికి ఇరువైపులా ఒక్కొక్కటి చొప్పున ఉంటాయి. మీసోవేరియం అనే విస్తరిత ఆంతర్వేషణ మడత స్త్రీబీజ వాహికలోకి ఉదర కుహర కుడ్యాన్ని బంధిస్తూ ఉంది. స్త్రీబీజ కోశాన్ని ఆవరించి ఉండే సరళ ఘనాకార ఉపకలాలను స్త్రీబీజ కోశ జనన ఉపకలం అంటారు. నిజానికి ఇది ఆంతర్వేషణ పొర. ఈ పొర కింద మందంగా ఉన్న సంయోజ కణజాలపు గుళిక ఉంటుంది. దీనినే ట్యూనికా ఆల్బుజినియం అంటారు. స్త్రీబీజ కోశంలో స్ట్రోమా, బయటి వల్కలము, లోపల దవ్వ అనే 2 నిర్దిష్టమైన భాగాలు విడగొట్టబడి ఉంటుంది. వల్కలం మందంగా ఉండి వివిధ దశల్లో అభివృద్ధి చెందుతూ అండాశయ పుట్టికలు ఉండటం వల్ల కణికాయుతముగా కనిపిస్తుంది. దవ్వ వదులుగా ఉన్న సంయోజ కణజాలం. దీనిలో రక్తనాళాలు, శోషరస నాళాలు, నాడీ తంతువులు అధికంగా ఉంటాయి. ఫాలోపియన్ నాళాలు లేదా స్త్రీబీజ వాహికలు. ఫాలోపియన్ నాళాలు ఒక జత ఉంటాయి. ప్రతి ఫాలోపియన్ నాళము కండర నిర్మితము. బీజకోశ పరిధి నుంచి గర్భాశయం వరకు వ్యాపించి ఉంటుంది. స్త్రీబీజ కోశం సమీపంలో గరాటు ఆకారంలో ఉన్న ఫాలోపియన్ భాగాన్ని కాలాంచిక అంటారు. దీని వెలుపలి అంచున ఉన్న ఫ్యాబ్రీ అనే సన్నటి వేలలాంటి నిర్మాణాలను అండోత్సర్గం తర్వాత శరీర కుహరంలో విడుదలైన అండాలను సేకరిస్తుంది. కాలాంచిక స్త్రీబీజ వాహిక తర్వాత భాగము. కలసిక ఈస్తమస్ చివరి భాగమైన సన్నటి గ్రీవ భాగము ఈస్తమస్ ద్వారా మనకేం చేస్తుంది, గర్భాశయంలోకి తెరుచుకుంటుంది. మనకు ఇక్కడ ఉంది కాలాంచిక, ఫ్యాబ్రీ, ఇది కాలాంచిక, మళ్ళీ కలసిక నుంచి ఈస్తమస్లోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ మనకేం చేస్తుంది, ఫాలోపియన్ కలసికలో అండం ఫలదీకరణ చెందుతుంది. ఈ ఫాలోపియన్ నాళంలో జరిగే అంతర చలనముల వల్ల అండం లేదా సంయుక్త బీజము గర్భాశయం వైపుకు పంపబడుతూ ఉంది. ఫాలోపియన్ నాళంను మీసోసల్ఫిక్స్ అనే ఆంత్రయోజని మడతతో శ్రోణి కుడ్యానికి అతికి ఉంటుంది. ఇక్కడ గర్భాశయ శ్రోణి ప్రాంతంలో మూత్రాశయానికి, పురుషనాళానికి మధ్య విశాలంగా, దృఢంగా, కండరయుతంగా, అధిక ప్రసరణ గల తలకిందులైన పియర్ ఆకారపు పరిమాణంలో ఉండే కోశం లాంటి నిర్మాణము. ఇది శ్రోణి కుడ్యానికి మీసోమెట్రియం అనే ఆంతర్వేషణతో ఏర్పడ్డ మందకాల సహాయంతో అతికి ఉంటుంది. ఇక్కడ మనం గర్భాశయము దాని కింద ఇరుకుగా ఉన్న గర్భాశయ ముఖద్వారం గుండా యోనిలోకి తెరుచుకుంటుంది. ఇక్కడ గర్భాశయ ముఖద్వారంలో సన్నటి కుళ్యను గర్భాశయ ముఖద్వార కుళ్య అంటారు. ఇది యోనిలో కలిసి శిశుజనన మార్గాన్ని ఏర్పరుస్తుంది. గర్భాశయ కుడ్యము 3 కణజాలపు పొరలతో ఏర్పడుతుంది. వెలుపల పలుచగా ఉన్న పొరను ఉపకలము. ఇక్కడ మన గర్భాశయపు గోడలు ఉన్నాయి. ఆ గర్భాశయపు గోడలో వెలుపలిది మనం తీసుకుంటే వాటిలో మనం ఏమంటున్నాము, కండరంలో ఈ కండర ఉపకలంలో పొరలు అనేటువంటివి మనకున్నాయి. ఉపకలము అని. మధ్యగా ఉన్న నునుపు కండరాల పొరను మనం ఏమంటాం, కండర ఉపకలము అని. లోపల గ్రంథియుతంగా ఉన్న పొరను అంతర ఉపకలం. అంటే గర్భాశయ గోడల్లో మనకు 3 పొరలు ఉన్నాయి. ఉపకలము, కండర ఉపకలము, అంతర ఉపకలము అని అంటారు. గర్భాశయము ఎండ్రోమీటియం అంటే ఋతుచక్రంలో చక్రీయ మార్పులకు లోనైతే ప్రసవ సమయంలో గర్భాశయము మయోమెట్రియం దృఢమైన సంకోచాలను ప్రదర్శిస్తుంది. యోని విశాలంగా ఉండే తంతు కండరయుత నాళము. ఇది గర్భాశయ ముఖద్వారం నుంచి అల్లిందము లోపలి పెదవులు మధ్య ఉన్న ప్రదేశం వరకు వ్యాపిస్తుంది. దీని లోపల తల కెరోటిన్ రహిత స్తరిత శల్కల ఉపకణాలను కలిగి ఉంటుంది. ఇది అధిక ప్రసరణను కలిగి యోని రంధ్రం ద్వారా అల్లిందం వరకు తెరుచుకుంటా ఉంది. పరివృంతము. యోని చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఉల్వా లేదా యోని పరివృంతము అంటారు. ఇది స్త్రీ బాహ్య జననాంగాలను సూచిస్తున్న ప్రాంతం. అల్లిందము 2 రంధ్రాలను మనకు కలిగి ఉంటుంది. ఏంటివి ఆ 2 రంధ్రాలు అంటే అవి ఊర్ధ్వ బాహ్య ప్రసేక రంధ్రము అని యోని రంధ్రము అంటారు. యోని రంధ్రము హైమన్ లేదా కన్యపొర అనే శ్లేషణ పొరతో పాక్షికంగా మూయబడుతుంది. అల్లిందము 2 జతల చర్మపు మడతలచే ఆవరించబడుతుంది అని. పలుచని లోపల పెదవులు, పెద్దగా మందముగా ఉండే బయటి పెదవులు, లోపల పెదవులు కలిస్తే పైభాగంలో మనకు వచ్చేసరికి ప్రసేక రంధ్రం పైన ఒక సున్నితమైన స్తంభించగల
గుహ్యాంకురము అనే నిర్మాణము ఉంటుంది. ఇది పురుష మేహనానికి సమజాతము. అంతర్గతంగా రెండిటికి కార్పోరా కావేర్నోజా ఊతనిస్తుంది. బయటి పెదవులపై భాగంలో ఉండే ఉబ్బెత్తు ప్రాంతాన్ని మాన్స్ ఫ్యూబిస్ అంటారు. దీని చర్మంపై జగన రోమాలు, చర్మం క్రింద కొవ్వు కణజాలము 2 ఉంటుంది. స్త్రీ జననేంద్రియ అనుబంధ గ్రంథులు. స్త్రీలలో ప్రత్యుత్పత్తి అనుబంధ గ్రంథులు వరుసగా బార్తోలిన్ గ్రంథులు లేదా స్క్రీన్ గ్రంథులు లేదా క్షీర గ్రంథులు. బార్తోలిన్ గ్రంథులు అగ్ర అలింద గ్రంథులు. అలింద కుడ్యంలో యోని రంధ్రానికి కొద్ది కిందుగా ఇరువైపులా అమరి ఒక జత బార్తోలిన్ గ్రంథులు ఉంటాయి. వీటి శ్లేష్మ స్రావము యోని మార్గాన్ని సులభంగా జారేటట్లు చేస్తుంది. ఈ గ్రంథులు పౌరుష గ్రంథి వ్యవస్థలో బార్బో యురెత్రల్ గ్రంథులకు సమజాతము. ఇక్కడ మనము స్క్రీన్ గ్రంథులు, నిమ్న అలింద గ్రంథులు యోని పూర్వాంత కుడ్యం వద్ద ప్రసేకం కింద ఈ గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథులు పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో పౌరుష గ్రంథులకు సమజాతంగా ఇవి ప్రేరేపించబడినప్పుడు క్షార జగట ద్రవాన్ని స్రవిస్తాయి. క్షీర గ్రంథులు. క్రియాత్మకమైన క్షీరగ్రంథి ఉండటం వల్ల ఆడ క్షీరదాల ప్రత్యేక లక్షణము. ఒక జత క్షీరగ్రంథులు వక్షోజాలు గ్రంథీయుతంగా కణజాలాన్ని వివిధ మొత్తాలలో క్రొవ్వు కణజాలాన్ని కలిగి ఉంటాయి. ప్రతి వక్షోజలములో గ్రంథీయుత కణజాలము 15 నుంచి 20 మనకు 15 నుంచి 20 క్షీరలంబికలు అంటే ప్రతి వక్షోజాలంలో 15 నుంచి 20 క్షీరలంబికలు విభజన చెందే కణాలు గుత్తులుగా కలిగి క్షీరకోశాలలో ఉంటాయి. ఇక్కడ క్షీరకోశ కణాలను పాలను ఉత్పత్తి చేసి క్షీరకోశాల కుహరంలో నిల్వ ఉంచుతాయి. క్షీరకోశాల క్షీరనాళికలలోనికి తెరుచుకుంటాయి. ప్రతి లంబికలోని నాళికలన్నీ కలిసి క్షీరనాళాన్ని ఏర్పరుస్తాయి. క్షీరనాళంలో కలిసిన విశాలంగా ఉన్న క్షీర కలశికను ఏర్పరుస్తాయి. ఈ కలశికలన్నీ కలిసి క్షీరవాహికలను కలపబడతాయి. క్షీరవాహిక క్షీరగ్రంథి ఉపరితల మధ్య భాగంలో ఉన్న వక్షోజ కుహరం పైన తెరుచుకుంటుంది. దీని ద్వారా పాలు శిశువు చేత పీల్చబడతాయి. క్షీరగ్రంథులు శిశుజననాంతరం మాత్రమే పనిచేయడం ప్రారంభిస్తాయి. పురుషులలో ఇవి క్రియారహితమైన అవశేష అవయవాలుగా ఉంటాయి. బీజ కణోత్పత్తి అంటే ప్రాథమిక లైంగిక అవయవాలైన ముష్కము, స్త్రీబీజకోశాల నుంచి బీజ కణాలు, సంయోగ బీజాలు ఏర్పడటం. పురుషులలో జరిగే బీజ కణోత్పత్తిని శుక్ర కణోత్పత్తి అని, స్త్రీలలో జరిగే బీజ కణోత్పత్తిని అండోత్పత్తి అని అంటారు. శుక్ర కణోత్పత్తి. పురుష బీజ కణోత్పత్తిని ముష్కాలలోని శుక్ర మాతృ కణాలనే అపరిపక్వ పురుష బీజ కణాలు యువన దశ ఆరంభం నుంచి శుక్ర కణోత్పత్తి ద్వారా శుక్ర కణాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ శుక్రోత్పాదక నాళికలలో ఉన్న శుక్ర మాతృ కణాలు మూల కణాలలోని సమవిభజన ద్వారా విభజన చెంది వాటి సంఖ్యను వృద్ధి చేసుకుంటాయి. ప్రతి శుక్రకణ మాతృకణము నుంచి ద్వైస్థితికలో ఉండే 46 క్రోమోసోములను కలిగి ఉంటుంది. కొన్ని శుక్రకణ మాతృకణాల మూల కణాలు ప్రాథమిక శుక్ర మాతృకణాలుగా అభివృద్ధి చెంది క్షయకణ విభజన చెందుతాయి. ప్రాథమిక శుక్ర మాతృకణము దాని మొదటి క్షయకణ విభజన జరిపి ఒకే పరిమాణంలో ఉన్న 23 క్రోమోసోములు గల ఏకస్థితిక ద్వితీయ శుక్ర మాతృకణాలను ఏర్పరుస్తాయి. ఈ ద్వితీయ శుక్ర మాతృకణాలు ద్వితీయ క్షయకణ విభజనలో జరిపి 4 ఒకే పరిమాణంలో ఉన్న ఏకస్థితిక చలనరహిత శుక్రోత్పాదాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ చలనరహిత శుక్రకణాలు విభేదనం చెంది చలన సహితంగా ఉన్న శుక్రకణాలుగా రూపాంతరం చెందుతాయి. ఈ ప్రక్రియని శుక్రజననము అని అంటున్నాం. ఇక్కడ అంటారు శుక్రజననం తర్వాత శుక్రకణాల తలలు సెరోటోనిన్ కణాల కణద్రవ్యంలో అంతఃస్థంగా ఉంటాయి. అంటే అందులో కలుసు చివరికి ఈ క్రియాశీల శుక్ర కణాలు శుక్రోత్పాద నాళికల నుంచి శుక్రోత్పాద నాళికా కుహరంలోకి విడుదలవుతాయి. దీనినే శుక్ర కణాల విడుదల అంటారు. ఇక్కడ శుక్రోత్పత్తి యువన దశ ఆరంభంలో గొనడోట్రోఫిన్ విడుదల హార్మోన్ ఈను హైపోథాలమస్ అత్యధికంగా స్రవించడము వల్ల శుక్రోత్పత్తి ప్రారంభమవుతుంది. అధిక స్థాయిలో ఉన్న పిట్యూటరీ గ్రంథిలో ఎడినోహైపోసిస్ను ప్రేరేపించి 2 రకాల గొనడోట్రోఫిన్లు అంటే ఈ FSH, LH అని స్రవిస్తాయి. లూటినైజింగ్ హార్మోన్, పుటిక ప్రేరేపక హార్మోన్లు లీడింగ్ కణాలపై పనిచేసి ఆండ్రోజన్లను స్రవించడానికి ప్రేరేపిస్తాయి.
ఈ ఆండ్రోజెన్ తిరిగి శుక్ర కణోత్పత్తి ప్రేరేపిస్తాయి. ఎఫ్ఎస్హెచ్ సెరిటోనిన్ కణాలపై అంటే ఎఫ్ఎస్హెచ్ అంటే ఫాలిక్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ సెరిటోనిన్ కణాలపై పనిచేసి కొన్ని కారకాలను స్రవింపజేయడానికి ప్రేరేపిస్తాయి. ఈ కారకాలు శుక్రకణ జననానికి సహాయపడతాయి. మనం ఇక్కడ శుక్రకణ నిర్మాణం చూస్తున్నాము. ఏ విధంగా ఉన్నటువంటిది అనేటువంటిది మనం శుక్రకణ సూక్ష్మ నిర్మాణంలో తల, మెడ, మధ్య భాగం ఉంటాయి. తోక ఇది తల భాగము అనేటువంటిది, మెడ భాగము, మధ్య భాగము, తోక అనేటువంటి భాగాలు ఉన్నాయి. శుక్ర దేహం మొత్తాన్ని ప్లాస్మా త్వచంచే ఆవరించబడి ఉంటుంది. తల భాగం పొడవాటి ఏకస్థితిక కేంద్రకాన్ని కలిగి ఉండి యాక్రోసోమ్ అనే టోపీ లాంటి నిర్మాణం కప్పబడుతుంది. ఏక్రోసోమ్లో ఎంజైమ్లు అంటే ఏమున్నాయి? ప్రోటీయోజులు, ఎసిడ్ ఫాస్ఫేట్లు, హైల్యూరోనిడేస్ అనేటువంటివి ఉన్నాయి. ఫలదీకరణ సమయంలో శుక్రకణాలు అండంలోకి చొచ్చుకుపోయేందుకు సహాయపడతాయి. మధ్య భాగంలో చాలా మైట్రోకాండియాలు ఉండి శుక్రకణాల తోక చెలించడానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. ఇక్కడ మైట్రోకాండియాలు ఉన్నాయి. అవి ఏం చేస్తున్నాయి? తోక కదలికకు, చలనానికి శక్తిని అందిస్తూ ఉన్నాయి. మధ్య భాగంలో 2 సెంట్రియోలు ఉండి వాటి నుంచి సన్నటి దారము లాంటి అక్షీయ తంతువు బయలుదేరి తోకతో ప్రయాణించి చివరికి నగ్నంగా ఉంటుంది. అక్షీయ తంతువు అది. ఫలదీకరణ జరగడానికి శుక్రకణం చలనము తప్పనిసరి. లైంగిక సంపర్క సమయంలో పురుషుడు సుమారు 200 నుంచి 300 మిలియన్ శుక్రకణాలను కల్పిస్తాడు. ఫలదీకరణానికి వీటిలో 60% శుక్రకణాలు సాధారణ రూప పరిమాణంలో ఉండి కనీసము 40% శుక్రకణాలు విపరీతమైన కదలికలు చూపిస్తాయి. అంటే 60% శుక్రకణాలు సాధారణ రూప పరిమాణంలో ఉన్నప్పటికీ కనీసం 40% శుక్రకణాలు ఏం చేస్తున్నాయి? విపరీతమైన కదలికలు జరుపుతున్నాయి. ఎన్ని కల్పిస్తున్నాడు అంటే 200 నుంచి 300 మిలియన్లు శుక్రకణాలను విడుదల చేస్తున్నాడు. శుక్రోత్పాద నాళికల నుంచి విడుదలైన శుక్రకణాలు అనుబంధ నాళాల ద్వారా రవాణా చేయబడతాయి. శుక్రకణాల పరిణితి చలనానికి ఎపిడిడైమిస్, శుక్రవాహికలు, శుక్రాశయాన్ని, పౌరుషగ్రంథుల స్రావాలు అవసరం. శుక్రము ప్లాస్మా ద్రవంతో పాటు శుక్రకణాలు ఉంటాయి. పురుష లైంగిక అనుబంధ నాళాలు, గ్రంథులు, విధులు పురుషబీజ హార్మోన్లు, ఆండ్రోజెన్లు ఆధీనంలో ఉంటాయి. ఇక్కడ మనకు అండోత్పత్తి. ఈ అండోత్పత్తి అనేటువంటిది ఎలా జరుగుతుందో మనం ఇక్కడ అండోత్పత్తిని మనం ఏమంటాము? అండజననము అని కూడా పిలుస్తున్నాం. పరిణితి చెందిన స్త్రీబీజ కణాలు ఏర్పడే విధానాన్ని అండోత్పత్తి లేదా అండజననము అంటారు. పిండం అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ప్రతి భ్రూణ స్త్రీబీజ కోశంలో కణోత్పత్తి ఆరంభమై 2 మిలియన్ల పిండం ఏర్పడి 2 మిలియన్ల అండమాతృ కణాలు ఏర్పడి తర్వాత విభజన జరగకుండా నిలిచిపోతాయి. ఎన్ని ఏర్పడుతున్నాయి? అండోత్పత్తి సమయంలో 2 మిలియన్ల ఏర్పడుతున్నాయి. ఏవి? అండమాతృ కణాలు అనేటువంటివి 2 మిలియన్లు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. తర్వాత విభజన జరగకుండా అట్లే నిలిచిపోతాయి. శిశు జననాంతరము ఎప్పుడు అవి ఎన్ని ఏర్పడేది? పిండం అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు. శిశు జననం తర్వాత అండమాతృ కణాలు కొద్దిగా ఏర్పడటం జరగదు. ఈ కణాల విభజన ప్రారంభించి క్షేకరణ విభజన 1లోని ప్రథమ దశ 1లో ఆగిపోతాయి. ఈ దశలో కణాలు ప్రాథమిక అండమాతృ కణాలు అంటాం. క్షేకరణ విభజన 1లో ఉంటాయి, అట్లానే ఆగిపోయి ఉంటాయి. దాన్ని మనం ప్రాథమిక విభజన 1 అండమాతృ కణాలు. స్త్రీబీజ కోశం పుట్టికలు, అండకోశ పుట్టికలు ఏర్పడ్డం. ప్రతి ప్రాథమిక అండమాతృకణం బల్లపరుపుగా ఉన్న పుట్టిక కణాలను శల్కల ఉపకల పొర చేత ఆవరించబడి ఉంటుంది. దీన్ని ఆద్య పుట్టిక అంటారు. జననం నుంచి యువన దశ వరకు అనేక సంఖ్యలో పుట్టికలు క్షీణిస్తాయి. మనకు జననం నుంచి యువన దశ వరకు అనేకమైనటువంటి పుట్టికలు అనేటువంటివి ఏం చేస్తున్నాయి? క్షీణిస్తున్నాయి. కాబట్టి యువన దశలో 60,000 నుంచి 80,000 పుట్టికలు మాత్రమే ప్రతి స్త్రీ బీజకోశంలో మిగిలిపోతాయి. మనం ఏం చెప్పుకున్నాం? ముందుగా 2 మిలియన్ల అండమాతృకణాలు ఏర్పడుతున్నాయి అంటాం. ఈ అండమాతృకణాలు ఏం చేస్తున్నాయి? జననం నుంచి అవి పిండాభివృద్ధిలో ఏర్పడుతున్నాయి. తర్వాత పిండం అభివృద్ధి చెంది శిశు జననమైన తర్వాత మనకేం చేస్తున్నాయి? యువన దశలో ఉన్నప్పుడు 60,000 నుంచి 80,000 పుట్టికలు మాత్రమే స్త్రీబీజ కోశంలో మిగిలిపోతూ ఉన్నాయి. తర్వాత శల్కల పుటికా కణాలు ఘనాకారంగా మారి విభజన చెంది
మెంబ్రేన్ ఇక్కడ మెంబ్రేన్ గ్రాన్యులోజా అనే స్థరిత ఉపకణాలను ఏర్పరుస్తాయి. ఈ కణాలు గ్రాన్యులోజా కణాలు అంటారు. ఈ కణాలు పుట్టికలను ఆవరిస్తాయి. ఇవి అభివృద్ధి దశలో పుట్టికలను ప్రాథమిక పుట్టికలు అంటారు. జోనా ఫెలిసియోడా అనే ఒక సజాతీయ త్వచము ప్రాథమిక అండమాతృ కణానికి గ్రాన్యులోజా కణాలను మధ్య ఏర్పడుతుంది. గ్రాన్యులోజా కణాలు లోపలి వరుసలో జోనా ఫెలిసియోడాకు బలంగా అతికి ఉండి గ్రాన్యులోజా కణాలు ప్రాథమిక పుట్టికల మధ్య కరోనా రేడియోటాను ఏర్పరుస్తాయి. క్రమంగా ప్రాథమిక పుట్టికలు ఆవరించి గ్రాన్యులోజా కణాలతో కూడిన పొరలు అధికమైన తీక అనే కొత్త పొరతో ఏర్పడుతుంది. ఈ పుట్టికలను ద్వితీయ పుట్టికలు అని అంటారు. ద్వితీయ పుట్టికలు వెంటనే తృతీయ పుట్టికలుగా మార్పు చెంది ద్రవంతో నిండిన కుహరాన్ని ఏర్పరచుకుంటుంది. ఈ కుహరాన్ని ఏస్ట్రం అంటారు. ఈ కుహర పరిమాణంలో పెరగడం వల్ల పుట్టిక కుడ్యం పలుచగా మారుతుంది. ఇప్పుడు గ్రాన్యులోజా కణాలతో ఆవరించబడి అండ మాతృకణం పుట్టికా కేంద్రకంలో కాకుండా ఒక పక్కకు ఉంటుంది. అండ మాతృక కణాన్ని ఆవరించి కణ సమూహాన్ని క్యూములస్ ఉఫోరస్ అంటారు. ఈ క్యూములస్ ఉఫోరస్ పుట్టిక వ్యాపించే కొద్దీ గ్రాన్యులోజా స్తరము చుట్టూ ఉన్న స్ట్రోమా కణాలు సాంద్రీకరణం చెంది లోపలి తొడుగు ఏర్పడుతుంది. ఇక్కడ లోపల ఒక తొడుగు అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ తరువాత ఈ లోపలి తొడుగును ఆవరించి కొంత సంయోజక కణజాలాలు సాంద్రీకరణ చెందుతుంది. ఇంకొకసారి పొర ఏర్పడుతుంది. దీనిని బయటి తొడుగు అంటారు. లోపలి తొడుగులు ఈస్ట్రోజన్లు అనే హార్మోన్లు స్రవిస్తాయి. ఈ దశలో ద్వితీయ పుట్టికలు ఉన్న ప్రాథమిక అండ మాతృకణ పరిమాణంలో పెరుగుతూ క్షేకరణ విభజన 1 పూర్తి చేస్తుంది. ఇది అసమానం. దీని ఫలితంగా ఒక స్థూల ఏకస్థితిక ద్వితీయ అండ మాతృకణము, ఒక సూక్ష్మ ఏకస్థితిక ప్రథమ ధ్రువదేహము ఏర్పడతాయి. ఈ ద్వితీయ అండ మాతృకణాలను ప్రాథమిక అండ మాతృకలోని అధిక పోషకతను కలిగి కణ పదార్థాన్ని ఎక్కువ మొత్తంలో ఉంచుకుంటుంది. అప్పుడు క్షేకరణ విభజన 2 ఆరంభమై మధ్యస్థ దశలో ఆగిపోతుంది. ద్వితీయ పుట్టిక తర్వాత మార్పులను మనం ఏం చేస్తున్నాం గురై పరిపక్వ పుట్టిక ఏర్పరుస్తుంది. దీన్ని గ్రాఫియన్ పుట్టిక అంటారు. ఇక్కడ మనకు అండోత్సర్గము. ఈ అండోత్సర్గంలో మనకు శ్రీబీజ కోశంలో గ్రాఫియన్ పుట్టిక పగిలి ద్వితీయ అండ మాతృకణం విడుదలవుతుంది. ఇక్కడ అవడానికి అండోత్సర్గం అంటారు. మొదట శ్రీబీజ కోశంలో వల్కలము మందంతో పోల్చినప్పుడు గ్రాఫియన్ పుట్టిక చాలా చిన్నదిగా ఉంటుంది. క్రమంగా పరిణామ క్రమంలో చాలా పెద్దదై శ్రీబీజ కోశ ఉపరితలాన్ని చేరి గుండ్రటి బుడిపెల్లాగా పొడుచుకొని వస్తుంది. చివరకు గ్రాఫియన్ పుట్టిక పగిలి అండాన్ని విడుదల చేస్తుంది. అండ నిర్మాణం. శ్రీబీజ కోశం నుంచి విడుదలైన అండం పూర్తిగా పరిణితి చెందింది కాదు. ఇది 2వ క్షేకరణ విభజనలోని 2వ మధ్యస్థ దశలో ఆగి ఉంటుంది. ఇది జోనా ఫెలిసియోడా చేత ఆవరించబడి ఉంటుంది. పీతక స్తరానికి కణత్వచము జోనా ఫెలిసియోడాకు మధ్య నిర్దిష్టమైన స్థలము ఉంటుంది. దీనిని పరిపీతక ప్రదేశము అంటారు. క్షేకరణ విభజన 1లో అండం నుంచి విడిపోయిన ప్రథమ ధ్రువదేహము ఈ పరిపీతక కుహరంలో ఉంటుంది. ఇక్కడ ఈ పరిపీతక కుహరంలో ఉన్నప్పుడు మనకి ఏం ఏర్పడుతున్నాయి అంటే అండోత్సర్గం తర్వాత గ్రాఫియన్ పుట్టికలో గ్రాన్యులోజాలో కణాలు విభజన చెంది కార్పస్ లుటియం అనే పసుపు రంగులో ఉండే తాత్కాలిక అంతఃస్రావక గ్రంథి కణజాలం ఏర్పడుతుంది. కార్పస్ లుటియం ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ను స్రవిస్తుంది. ఈ ప్రొజెస్ట్రాన్ పిండ ప్రతిస్థాపనకు అవసరమయ్యే ఎండ్రోమెట్రియంను ఎదుగుదలను ప్రేరేపిస్తుంది. ఇది అండోత్సర్గాన్ని నివారించి గర్భాశయ కండరాల సంకోచానికి నిరోధించి గర్భాశయాన్ని నిలిచేటట్లు చేస్తుంది. అంతేకాక క్షీరగ్రంథులు అభివృద్ధి దోహదపడుతుంది. ఒకవేళ అండం ఫలదీకరణం చెందకపోతే 14 రోజుల తర్వాత అది క్షీణించి కార్పస్ ఆల్బికెన్స్ అనే తెల్లటి మచ్చ కణజాలంగా మారిపోతుంది. అండ ఫలదీకరణ చెందిన గర్భధారణ జరిగితే కార్పస్ లుటియం 3 నుంచి 4 నెలల వరకు కొనసాగి ప్రొజెస్ట్రాన్ హార్మోన్లను స్రవిస్తూ గర్భాన్ని మొదట కొన్ని నెలలు నిలుపుతుంది. దీని గర్భధారణ కార్పస్ లుటియం అంటారు. 4వ నెల నుంచి జరాయువు ప్రొజెస్ట్రాన్ స్రవించడం వల్ల కార్పస్ లుటియం అవసరం అంతగా ఉండదు. శ్రీబీజకోశ పుట్టిక ఏర్పడటము నుంచి కార్పస్ లుటియం క్షీణించే వరకు జరిగే సంఘటనను క్రమాన్ని శ్రీబీజాశయ చక్రము అంటారు. ఇక్కడ ప్రత్యుత్పత్తి అవధి. ఒక వ్యక్తిలో బీజకణోత్పత్తి ప్రత్యుత్పత్తి అవధిలోనే జరుగుతుంది. ఇది యవ్వన దశలో 10 నుంచి 14 సంవత్సరాలు ప్రారంభమవుతుంది. స్త్రీలలో 45 నుంచి 50 సంవత్సరాల వయసు మధ్యలో ఋతు విరతి
ముట్లుడగడముతో ఆగిపోతుంది. ఇక్కడ పురుషులలో చాలా కాలము కొనసాగుతుంది. ఋతుచక్రము ప్రైమేట్స్లలోనూ స్త్రీబీజ జీవులలోనూ కోతులు, తోకలేని కోతులు, మానవుల్లో జరిగే ప్రత్యుత్పత్తి వలయాన్ని ఋతుచక్రము అంటారు. ఋతుచక్రము అంటే ప్రతి నెల గర్భాశయం అంతర ఉపకల ఎండ్రోమిట్రియంలో జరిగే మార్పుల చక్రము. మొదటి ఋతుచక్రం యవ్వన దశలో ప్రారంభమవుతుంది. దీని రజస్వలము మెనార్కీ కావడం అంటారు. స్త్రీలలో ఋతుచక్రము సగటున సుమారు 28 రోజుల వ్యవధిలో పునరావృతమవుతుంది. ప్రతి ఋతుచక్రం మధ్యలో ఒక అండం విడుదలవుతుంది, అండోత్సర్గము అవుతుంది. ఋతుచక్రంలో స్థూల సంఘటనలు వరుసగా ఋతుస్రావ దశ, పుటికా దశ, అండోత్సర్గ దశ, లూటియల్ దశ అనే 4 దశలు విభజించవచ్చు. ఇక్కడ మనకు ఈ చిత్రంలో ఉన్నాయి. ఋతుస్రావ దశ ఋతుచక్రము ఋతుస్రావ దశలో ఆరంభమై 3 లేదా 5 రోజులు ఋతుస్రావం జరిగి ఆగిపోతుంది. గర్భాశయంలోని గర్భాశయ అంతర ఉపకలాలు ఎండ్రోమీటియం స్తరము దాని రక్తనాళాలు విచ్ఛిన్న ద్రవముగా మారి యోని ద్వారా బయటికి వస్తుంది. ఋతుస్రావము విడుదలైన అండ ఫలదీకరణ చెందనప్పుడు మాత్రమే ఋతుస్రావం జరుగుతుంది. ఋతుస్రావం జరగలేదు అంటే గర్భధారణ జరిగి ఉండవచ్చు అని సూచన. ఇతర కారణాలతో పాటు మానసిక ఒత్తిడి, అనారోగ్యం వల్ల కూడా ఋతుస్రావం జరగకపోవచ్చు. పుటికా దశ ఈ దశలో స్త్రీబీజ కోశంలోని ప్రాథమిక పుటికలు పూర్తి పరిణతి చెంది గ్రాఫియన్ పుటికలుగా మార్పు చెంది గర్భాశయంలోని గర్భాశయ అంతర ఉపకల అంటే ఎండోమీట్రియం విభజన ద్వారా ఎదిగి పునర్నిర్మించబడుతుంది. స్త్రీబీజ కోశ గర్భాశయంలో జరిగే ఈ మార్పులు పిట్యూటరీ స్త్రీబీజ కోశ హార్మోన్ల స్థాయిలో మార్పుల వల్ల ప్రేరేపించబడతాయి. పుటికా దశలో గొనడోట్రోఫిన్, LH, FSH ల స్రావం ఉత్పత్తి నెమ్మదిగా జరుగుతుంది. ఈ స్రావాలు పుటిక అభివృద్ధికి, అదేవిధంగా పుటికా కణాల వద్ద స్రవించబడే ఈస్ట్రోజన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. అండోత్సర్గం ఋతుచక్రం మధ్యలో సుమారు 14వ రోజు LH, FSH రెండూ గరిష్ట స్థాయిని చేరుతాయి. చక్రం మధ్యలో LH త్వరితంగా స్రవించబడుతూ గరిష్ట స్థాయికి చేరడానికి LH సర్జన్ అంటారు. ఇది గ్రాఫియన్ పుటిక పగలడానికి ప్రేరేపించి అండాన్ని ద్వితీయ అండ మాతృకణము విడుదల చేస్తుంది. దాన్ని అండోత్సర్గము అంటారు. లూటియల్ దశ ఈ లూటియల్ దశలో అండం విడుదలైన తర్వాత మిగిలిన గ్రాఫియన్ పుటికలోని భాగాలు కార్పస్ లుటియంగా రూపాంతరము చెందుతాయి. ఈ కార్పస్ లుటియంలో పొజిస్ట్రాన్ స్థూల పరిమాణంలో స్రవించి గర్భాశయంలోని గర్భాశయంతర ఉపకలాలు అంటే ఎండోమెట్రియం ఎదుగుల నిర్వహణలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఈ గర్భాశయము అంతర ఉపకల బ్లాస్టోసిస్ట్ ప్రతిస్థాపనకు అత్యవసరం. గర్భధారణ సమయంలో ఋతుచక్ర సంఘటనలన్నీ ఆగిపోయి ఋతుస్రావము జరగదు. ఫలదీకరణ జరగకపోతే కార్పస్ లుటియం క్షీణించి కార్పస్ ఆల్బికెన్స్ అనే తెల్లటి కణాలు దేహము ఏర్పడి గర్భాశయ అంతర ఉపకల విచ్ఛితికి కారణమై ఋతుచక్రాన్ని దారితీస్తుంది. సంపర్క సమయంలో మేహనం యోనిలోనికి శుక్రద్రావణాన్ని కలిగిస్తుంది. శుక్ర కణాలు స్త్రీ జననేంద్రియ మార్గంలో కొన్ని మార్పులకు లోనైన తర్వాత అండాన్ని ఫలదీకరించే సామర్థ్యాన్ని పొందుతాయి. స్త్రీ జననేంద్రియ మార్గంలో కొన్ని మార్పులు లోనైన తర్వాత మనం ఏం చేస్తుంది? అండాన్ని ఫలదీకరించే సామర్థ్యాన్ని పొందుతాయి. ఈ మార్పులను సామర్థ్యీకరణము అంటారు. జోనా ఫెలిసిఫోడా ధర్మాలలో మార్పులను జోన ప్రతిచర్యలు అంటారు. ఇక్కడ గమనిక శుక్రకణ సామర్థ్యీకరణ అంటే శుక్రకణాలు అండంలోకి చొచ్చుకొని పోయి ఫలదీకరణం చేసే సామర్థ్యాన్ని పొందడాన్ని అవి కొన్ని శరీర ధార్మిక మార్పులలోనూ కావాలి. ఏక్రోజోమ్పై ఉన్న త్వచంలో మార్పులు సంభవించి లైసోజోమైల్ ఎంజైమ్ విడుదల చేసి సామర్థ్యాన్ని పొందాలి. దీన్ని ఏక్రోజోమ్ ప్రతిచర్య అంటారు. శుక్రకణ తలముపై గల ఏక్రోజోము కోశత్వచము అండ ప్లాస్మా త్వచంతో కలిసి ఏక్రోజోమ్ నుంచి ఎంజైమ్ విడుదల చేసి అండంపై ఉన్న జెల్లీ పొరను జీర్ణం చేస్తుంది. ఏది? ఏక్రోజోమ్ అనే అన్న ప్రతిచర్య ద్వారా. ఫలదీకరణ ఇక్కడ ఫలదీకరణ అనేటువంటిది ఏ విధంగా జరుగుతుందో మనము చూస్తున్నాం. చలన సహిత శుక్ర కణాలు వేగంగా ఎదుగుతూ గర్భాశయం ద్వారా ఇక్కడ మనకు ద్వారం గుండా గర్భాశయంలోకి ప్రవేశించి ఇక్కడ ఏం చేస్తున్నాయి? చివరికి ఫాలోపియన్ నాళాల ద్వారా ఇక్కడ ఫాలోపియన్ నాళాల గ్రీవం ద్వారా కలశికలోకి చేరుతాయి. స్త్రీబీజ కోశం నుంచి విడుదలైన అండం ఫాలోపియన్ నాళపు కాలాంచిక ఫిబ్రే ద్వారా సేకరించబడి ఫాలోపియన్ నాళము కలసికా కుహరంలో రవాణా చేయబడుతుంది. ఫలదీకరణ ఫాలోపియన్ నాళం కలసికలో జరుగుతుంది. అండ మాతృకణం క్యూములస్ సంక్లిష్టం
జోనా ఫెలిసిపిడా కరోనా రేడియేటా క్యూములస్ స్తరాల చేత ఆవరించబడి ఉంటుంది. ఎప్పుడైతే చలనసహితమైనటువంటి శుక్రకణం పరిణితి చెంది అండాన్ని చేరుకుంటుందో అది కరోనా రేడియేటాను జోనా ఫెలిసిపోడులను ఛేదించుకొని లోనికి ప్రవేశిస్తుంది. ఇక్కడ చిత్రంలో మనం చూస్తున్నాం. ఈ ప్రక్రియలో మనకు ఏర్పడుతున్నాయి? హైలోరోనిడేజ్ అనే ఎంజైము ఏక్రోజోమ్ నుంచి విడుదలయ్యి పుటిక కణాల ఆధారంగా పదార్థంలోని హైలోరోనిక్ ఆమ్లాన్ని కరిగించడంతో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఏక్రోజోమ్ ప్రతిచర్య ఫలితంగా ఏక్రోసిన్ అనే ఎంజైము విడుదలయ్యి ఇక్కడ జోనా ఫెలిసిపోడాను కరిగిస్తుంది. అనేక శుక్ర కణాలు జోనా ఫెలిసిపోడును ఛేదించి పరిపీతక ప్రదేశంలో చేరినప్పటికీ ఒక శుక్రకణం మాత్రమే అండంలోకి ప్రవేశిస్తుంది. శుక్రబీజత అండంలోకి శుక్రకణ ప్రవేశిత వల్ల ద్వితీయ అండ మాతృకణము ప్రేరేపించబడుతుంది. ఇక్కడ రెండవ క్షేకరణ విభజన పూర్తి అవుతుంది. ఈ రెండవ విభజన కూడా అసమానంగా జరిగి ఒక ద్వితీయ ధ్రువము ఒక అండము ఉటిడ్ ఏర్పడుతుంది. సంయోగ బీజాల కలయికను సింగమి లేదా ఆంపిమిక్సిన్ అని, రెండు సంయోగ బీజాల సంయుక్త కేంద్రాన్ని సికేరియన్ అని అంటారు. ఫలదీకరణ చెందిన అండాన్ని సంయుక్త బీజము అంటారు. ఫలదీకరణం తర్వాత కరోనా రేడియేటా అదృశ్యమవుతుంది. గమనిక, శిశు లింగ నిర్ధారణ ఫలదీకరణ సమయంలో జరుగుతుంది. లింగ నిర్ధారణ మనం గురించి తెలుసుకున్నాం. పిండాభివృద్ధి, విదలనము. పిండాభివృద్ధి మొదటి దశ సంయుక్త బీజము విదలనాలు జరపడం. మానవుడిలో అండాలు మైక్రోలెథిసియల్ రకానికి అతి స్వల్ప ప్రమాణంతో సొన పదార్థం చెందడం వల్ల విదలనము పూర్ణభంజితము, పరిభ్రమణము అనిర్ధారిత అసమాన పద్ధతిలో మనకు విదలనాలు జరుగుతూ ఉన్నాయి. ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి తీసుకుంటే, సంయుక్త బీజం గర్భాశయం వైపుకు శ్రీబీజ వాహికలో గ్రీవం గుండా చలిస్తూ ఉన్నప్పుడు విదలనం మొదలవుతుంది. విదలనం వల్ల ఏర్పడిన పిల్ల కణాలు సంయుక్త బీజ ఖండితాలు అంటే బ్లాస్టోమియర్స్ అంటారు. మారుల 8 నుంచి 16 సంయుక్త బీజ ఖండితాలను బ్లాస్టోమియర్స్తో ఉండే పిండము మల్బరీ పండులాగా ఉంటుంది కాబట్టి దీన్ని మారుల్లా అంటారు. మారుల్లా ఫాలోపియన్ నాళంలో అభివృద్ధి చెందుతూ గర్భాశయాన్ని చేరుతుంది. ఈ దశలో కూడా పిండము జోనా ఫెలిసిపోడుతో ఆవరించబడి ఉంటుంది. అసమాన విదలనం వల్ల సూక్ష్మ స్థూల సంయుక్త బీజ ఖండితాలు ఏర్పడతాయి. కాంపాక్షన్ ప్రక్రియ వల్ల మారుల్లాలో కొన్ని ఖండితాలు దగ్గరగా లాగబడి సాంద్రంగా అమరుతాయి. సంయుక్త బీజ ఖండితలు 2 రకాల కణాలుగా తయారవుతాయి. అవి ఉపరితల బల్లపరుపు కణాలు, అంతరకణ సముదాయము. ఉపరితల బల్లపరుపు కణాలు ట్రోపోబ్లాస్ట్ లేదా పోషక బహిస్త్వచము ఏర్పడి ఇక్కడ సూచకాలను ఏర్పరచుకొని పిండాన్ని గర్భాశయ గోడకు అతికిస్తాయి. అంతరకణ సముదాయాన్ని పిండాన్ని ఎంబ్రియోబ్లాస్ట్ ఏర్పరిచే రూపోత్పాదకత కణాలుగా మారుతాయి. దీనితో కణ విభేదన మొదలవుతుంది. బ్లాస్టోసిస్ట్ గర్భాశయ కుహరం నుంచి కొంత ద్రవం మారుల్లాలోకి ప్రవేశించి పాక్షికంగా అంతరకణ సముదాయ కణాలను ట్రోఫోబ్లాస్ట్ నుంచి వేరు చేస్తుంది. ద్రవ పరిమాణం పెరుగుతున్న కొద్దీ మారుల్లా ఒక కోశం తయారవుతుంది. ట్రోపోబ్లాస్ట్ కణాలు బల్లపరుపుగా మారుతాయి. అంతరకణ సముదాయం లోపల ఒకే వైపు ట్రోపోబ్లాస్ట్కి అతికి ఉంటుంది. దీన్ని పిండ లేదా జాంతవ ధ్రువము అంటారు. దీనికి వ్యతిరేక దశలో తలాన్ని ప్రతి పిండ ధ్రువం అంటారు. ఇప్పుడు మారుల్లా బ్లాస్టోసిస్ట్గా మారుతుంది. బ్లాస్టోసిస్టులోని కుహరాన్ని సంయుక్త బీజ కుహర లేదా కండీభవన కుహరము లేదా ప్రాథమిక శరీర కుహరము అంటారు. అంతరకణ సముదాయం పైభాగాన ఉన్న ట్రోఫోబ్లాస్ట్ కణాలను రాంబర్ కణాలు అంటారు. ప్రతిస్థాపన బ్లాస్టోసిస్ట్ను ఆవరించి జోనా ఫెలిసిపోడా క్రమం అదృశ్యమవుతుంది. ఆ ఫలితంగా ట్రోఫోబ్లాస్ట్ గర్భాశయపు అంతర ఉపకళాల అతికి దానిలో పూర్తిగా అంతర్గతం అయ్యే వరకు చొచ్చుకొని పోతుంది. దీన్నే మధ్యాంతర స్థితిస్థాపకత అంటారు. ఫలదీకరణ జరిగిన 6వ రోజు ప్రతిస్థాపన ఆరంభమవుతుంది. ప్రతిస్థాపనకు ట్రోఫోబ్లాస్ట్లు ఉత్పత్తి చేసే ప్రోటియోలైటిక్ ఎంజైములు గర్భాశయ శ్లేష స్తరానికి సహాయపడతాయి. పిండ ప్రతిస్థాపన అనంతరం గర్భాశయ అనంతరం ఉపకళాలు డెసిడ్యులా ఊడిపోయే పొరగా విభేదన చెందుతుంది. దీనిలో 3 ప్రాంతాలు ఉంటాయి. ఎక్కడైతే జరాయువు ఏర్పడబోతుందో ఆ ప్రాంతాన్ని ఆధార డెసిడ్యులా అంటారు. పిండాన్ని గర్భాశయ కుహరం నుంచి వేరు చేసే భాగాన్ని గుళికా డెసిడ్యులా అంటారు. 3వ ప్రతిస్థాపన జరిగిన ప్రాంతం కాకుండా మిగిలిన గర్భాశయ కుడ్యం లోపలి వరుసను కుడ్య డెసిడ్యులా అంటారు.
ప్రసవ సమయంలో డెసిడ్యువా గర్భాశయ కుడ్య కణజాలాలుగా విడిపోయి ఇక్కడ జరాయువు ఇతర పొరలతో కలిసి బయటికి పంపబడుతుంది. దీనివల్ల గర్భాశయ కుడ్యం విభేదనం చెంది రక్తస్రావం అధికంగా జరుగుతుంది. ద్విపటలిక పిండ చక్రాభం ఏర్పడటం. ఇక్కడ మనం తీసుకుంటే 2వ వారాంతరానికి బ్లాస్టోసిస్టు ప్రతిస్థాపన పూర్తి అవుతుంది. అంతరకణ సముదాయం పిండ చక్రాభంగా మారుతుంది. వెంటనే రాంబర్ కణాలు అదృశ్యమై పిండ చక్రాభము బహిర్గతమవుతుంది. చక్రాభం లోపలి క్రింది భాగం నుంచి కొన్ని కణాలు డీలామినేషన్ ద్వారా వేరే పిండ చక్రాభంలోకి తలము అంటే కుహరం ఎదురు తలంలో ఒక స్థలంగా ఏర్పడతాయి. ఈ కణాల సరాన్ని హైపోబ్లాస్టుగా రూపొంది భవిష్యత్తులో పిండ బాహ్య అంతఃత్వచాన్ని ఏర్పరుస్తుంది. మిగిలిన పిండాభ చక్ర భాగాన్ని ఎపిబ్లాస్ట్ అంటారు. కాబట్టి ఈ పిండ చక్రాభాన్ని ద్విపటలిక పిండ చక్రాభము అంటారు. ఇది పిండంలో మారుతుంది. హైపోబ్లాస్ట్ కణాల సంఖ్య పెరిగి ట్రోపోబ్లాస్ట్ లోపలి తలం వెంబడి వ్యాప్తి చెందుతుంది. ట్రోపోబ్లాస్ట్ కింద ఈ హైపోబ్లాస్ట్ పొర చివరి ఈ ఒక కుహరం ఆవరిస్తుంది. ఈ కుహరాన్ని సొనసంచి లేదా నాభి కోశము అంటారు. ఇంతలో పిండ చక్రాభము మందము పుచ్చంలాగా వైపు పెరుగుతుంది. క్రమంగా పిండ చక్రాభం అండాకారంగా మారుతుంది. గ్యాస్ట్రులేషన్ ప్రక్రియలో పిండంలోని కణ విభజన, విభేదనం, కదలికలు జరుగుతాయి. మొదట పిండ చక్రాభం యొక్క నిలువు అక్షంలో చిన్నగా ఉండే ఆదిరేఖ ఏర్పడుతుంది. దీనిని మధ్యలో ఆదికుల్య అనే నిలువుగాడి ఏర్పడుతుంది. దీనికి ఇరువైపులా ఆది మడతలు ఉంటాయి. ఆదిరేఖకు పూర్వ భాగంలో ఆదిగర్తి, ఆదిరేఖ పూర్వాంతరం మందంగాను మారి ఆదిముడి కనుపు లేదా హెన్సెన్స్ కనుపుగా ఏర్పడుతుంది.